మరోమారు కేసీఆర్ పై మండిపడ్డారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదని అన్నారు ఆనం. బాబు నాయకత్వంలోని ఏపీ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. సుపరిపాలనలో రామరాజ్యం అందిస్తున్న సీఎంగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గాలిలో తేలిపోయే చిన్న పురుగు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం. ఎవరి ద్వారా మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఎన్టీఆర్ చంద్రబాబు స్నేహహస్తం అందిస్తేనే ఇంతటి వారయ్యారని కేసీఆర్ కు గుర్తు చేశారు ఏపీ మంత్రి ఆనం. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన ఒక మహా నాయకుడు రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇటీవల ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్లో నలుగురు హోటళ్లలో సర్వర్లని, నలుగురిని ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. ఇవాళ నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు, ఈ దేశం గుర్తించింది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడని, పరిపాలన దక్షుడని, పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి. నువ్వు కూడా